आराधनमो यतीन्द्रश्री पदाब्जे सत्त्वसिद्धये यद्रजोलेस्य विक्षिप्तं समस्तं च रजस्तमः सीतारामयतीन्द्रश्री भाववाङ्मयबोधकं सहस्रमुखसन्दीप्तं श्रीलक्ष्मणयतिं भजे सीतारामानुजं मौनिं दैवी गुणमहाखनिं दयामृतध्वनिं वन्दे श्रीमहापूर्णदेशिकं यक्किरालकुलाम्बोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनुजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीविष्णुचरणोद्भासि हृत्कुशेशयसुन्दरं वन्दे त्वामवधूतेन्द्रं विश्वगौराङ्गरूपिणं सीतारामयतीन्द्रश्री दिव्यलक्ष्मणरूपिणं सर्वसौभाग्यदातारं सीतारामगुरुं भजे तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते ते अङ्घ्रियुगं स्मरामि ॐ रत्नाकराधौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरं वासुदेव 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 ओम अस्मद्गुरुभ्यो नमः सभायै नमः ముముక్షుజన మహావిఠాధిపతులు శ్రీ 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 సీతారామచంద్ర గురుదేవుల ముముక్షుజన మహావిఠాధిపతులు శ్రీ 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 లక్ష్మణతీంద్ర గురుదేవుల కులపతి శ్రీమాన్ ఎకిరాల కృష్ణమాచార్య స్వామి దివ్య సన్నిధిలో శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు మన ఇలవేలుపు శ్రీ లక్ష్మీపతి స్వామి వార్ల శ్రీ వైకుంఠనాథ ప్రభు వార్ల శ్రీ అభయవీరాంజ స్వామి ప్రభు వారి దివ్య సన్నిధిలో ముముక్షుజన మహావిఠాధిపతులు శ్రీ 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 సీతారాం గురుదేవుల దివ్య సన్నిధిలో పెదనాన్నగారు శ్రీమాన్ అనంతకృష్ణ గారు మొదలగు పెద్దల అందరి సన్నిధిలోనూ కులపతి శ్రీమాన్ ఎకిరాల కృష్ణమాచార్య స్వామి వారి శత జయంతి సంవత్సర వేడుకల్లో ఉన్నాం. మొదలవుతుంది అనుకుంటున్నాం. దాదాపుగా 5 రోజులు గడిచేపోయింది. ఎలా గడుస్తుందో తెలియట్లేదు. వారి ఉద్దేశం మన జీవితాంతం అలాగే గడపాలి అని. అలా గడుపుతూ గామకాన్ని ప్రార్థిస్తూ కథలు చెప్పమన్నారు. కథలు చెప్పటం మనకు బాగా అలవాటు కదా. సోదరి మాట్లాడుతూ ఇందాక కొన్ని లక్షణాలు మనకి వస్తాయి, వాటిని సప్రెస్ చేయటం అంటే నిప్పు మీద నుంచి వచ్చే పొగని ఆపేయటం అని చెప్పింది. దానికి కూడా మాస్టర్ గారు చక్కటి కథ చెప్పారు. ఒక రాజుగారి దగ్గరికి కొంతమంది వచ్చారట, గూఢచారులు. రాజుగారు మన దేశం మీదకి యుద్ధం ప్రకటించారని ఫలానా వాళ్ళు వస్తున్నారు అంటే ముందు గూఢచారులను చెరసాల్లో వేయండి అన్నట్ట. అంటే వెనకాల వచ్చే పెద్ద ప్రమాదం ఏదో ఉంది, దానికి ఎట్లాగా మనం సిద్ధం అవ్వాలి, దానికి ఏం చేయాలని ఆలోచించకుండా రాజుగారు ఏం చేశారంటే ముందు ఈ లక్షణాలన్నింటినీ, జ్వరం వచ్చిందా ముందు దానికి ట్యాబ్లెట్ వేయటం తగ్గించేయటం, తలనొప్పి వచ్చిందా ట్యాబ్లెట్ వేయడం అలా కథల రూపంలో ఆయన చెప్తుంటే మనకి బాగుంది అనిపిస్తుందిట. అలాగే హోమియో గురించి ఇంకో కథ చెబుతూ, హోమియో పొటెన్షియల్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, పొటెన్షియల్ సరిగ్గా తెలియకుండా వైద్యం చేసే వాళ్ళ దగ్గరికి వెళితే ఎలా ఉంటుంది అంటే, 2 ఎస్కిమో జాతి వాళ్ళు చీకట్లో బల్లాలు ఇసురుకుంటుంటే మధ్యలో నుంచున్నట్టు ఉంటుందట. ఆయన కథల్లో హోమియోపతిలో కథల్ని అలా అన్నిటిలోనూ అలా కలిపేస్తుంటారు. కథలంటే మరి ఎక్కడి నుంచి వచ్చాయి అసలు ఈ కథలన్నీ? మొట్టమొదట వారే చెబుతూ కవి సన్నిధి అని ఒక పుస్తకం వచ్చారు. అదేంటంటే మిమ్మల్ని చెప్పమంది చిట్టి పొట్టి చింతగింజ కదా, వచ్చేసాను చిట్టి పొట్టి చింతగింజ దగ్గరికి కూడా వద్దాం. ముందర అసలు ఈ కథలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పారు. ఆయన పుస్తకాల్లో కూడా ఆయన ఈ గ్రంథాలన్నింటినీ కూడా అలాగే చదువుకోమంటారు. భాగవతం, హరివంశం, విష్ణు పురాణం అన్నీ కలిపి చదువుకుంటూ కానీ మనకు తెలియదు. అలాగే ఈ కథల గురించి అందులో ఉంది కవి సన్నిధిలో. ఏమని? వేదవ్యాసుల వారు మహాభారతం తీసుకున్నారు, అందులో బోలెడని ఉపాఖ్యానాలు కథలు చెప్పారు. ఎలాంటివిటా కథలన్నీ? ఏదో ఒక
అప్పుడు జరిగిన సన్నివేశాన్ని మాత్రమే తీసుకుంటే అది కేవలం ఇతిహాసం అయ్యేది. కానీ ఆ సన్నివేశాన్ని ఏం చేశారట ఆయన, ప్రతినిత్యం జరిగే సన్నివేశాలతో ముడిపెడుతూ, పైన జరిగే సన్నివేశాలతో కూడా ముడిపెడుతూ రాశారట. పైన అంటే ఖగోళంలో కానీ ఆస్ట్రాలజీ పరంగా కానీ జరిగే సన్నివేశాలతో ముడిపడుతూ రాయటం వల్ల ఆ కథలకి ఒక ప్రత్యేక లక్షణం వచ్చిందట. ఏమిటా లక్షణం? పురాణత్వం వచ్చింది అని చెప్తారు. అందుకనే ఏ కథ తీసుకున్నా ఇది మనలో జరిగేదే అని చెప్తారు. అక్కడ నుంచి మొదలయ్యాయి కథలు చెప్పే కార్యక్రమం వేదవ్యాసుల వారి దగ్గర నుంచి. ఇంకా కథలు బోల్డంతమంది చెప్పారు. ముఖ్యంగా మనకి పిల్లలకి చందమామ కథలు సరే అనుకోండి, రామకృష్ణ పరమహంస చెప్పిన కథలు, శారదామాత చెప్పిన కథలు, వివేకానందుడు చెప్పిన కథలు, బాలల కథామంజరి అని ఇలా కథలు బోల్డని మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. ఇక మన పుస్తకం దగ్గరికి వద్దాం. చిట్టి పొట్టి చింతగింజ. అసలు ఆ పేరులోనే ఒక ఇందాక చెప్పింది కదా రిథం ఉంటుందన్నమాట. చిట్టి పొట్టి చింతగింజ. ఒక్కొక్క కథ మనకి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ మొదటి కథ తీసుకుంటే అందులో దంపతులు ఇద్దరు ఉన్నారు. అందులో భర్త మాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే ప్రతి కథలోనూ మాస్టర్ గారు ఉంటారు, ఏదో ఒక క్యారెక్టర్ పేరుతో ఉంటుంటారు. దాన్ని ఆయన పూర్వమైన దీంట్లో చెప్పి మహాభారతంలో కూడా వ్యాసుల వారు ఉంటారు. మహాభారతం మధ్య మధ్యలో వ్యాసుల వారు వచ్చి కనిపిస్తుంటారు. దాన్ని చర్చిల్తో అనుకుంటా, విన్స్టన్ చర్చిల్తో పోల్చి ఆయన కూడా ఒక కథ రాసి ఆ కథ చివరిలో ఆయన ప్రవేశిస్తాడనమాట. సరే, ఈ భర్త గారు మాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. ఏమిటయ్యా ఏమి, అతని పేరు పొట్టి, అమ్మాయి పేరు చిట్టి. ఏం పొట్టి ఇలా వచ్చావు అని అడిగారు. నేను అదేనండి మిమ్మల్ని ప్రశ్న వేసి అడుగుదామని వచ్చాను. సరే చింతగింజలు తీయి అన్నట్టు చింతగింజలు తీసి పెట్టాను. ఆయన లెక్క పెట్టి చూసి, అవును ఏదో ఇంట్లో వస్తువు ఏదో పోయినట్టుంది, దాని గురించి అడుగుదాం అనుకున్నావు కదా వచ్చావా? అవునండి నిజమే, అదేదో బంగారపు వస్తువు తీయనండి. అది కూడా నిజమేనండి అని. అయిన వాళ్ళలోనే దొంగతనం అయినట్టుంది అంటారు ఈయన. అవునండి మధ్యాహ్నం 3 కాఫీకి వెళ్ళాను ఇంటికి, అప్పుడు కూడా ఉంది అని అంటాడు. ఈయన ఒక ప్రశ్న వేస్తారు, అప్పుడు మీరు ఎందుకు చూశారు అప్పుడు? వారి జడలో ధరించే బంగారపు వస్తువుని 3 కాఫీకి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు చూశారు అంటాడు. అంటే వేరే ఉద్దేశం లేకపోతే అట్లా చూడరు కదా అని. సరే ఇంకా చదవండి ఏమున్నాయో అవన్నీ తర్వాత అన్నాడు. ఆ తర్వాత ఉన్న సమాధానాలు ఈయన పైకి చదవరు, లోపల అనుకుంటారు. ఎవరో కొంచెం పొట్టిగా ఉన్నవాడు, లోహవాహనం మీద తిరిగేవాడు, కుంటుతూ నడుస్తుండేవాడు తీశాడు అని అంటూ వస్తుందన్నమాట ఆ ప్రశ్న శాస్త్రంలో. ఆ ప్రశ్న శాస్త్రంలో కూడా రమల అని ఆ ప్రశ్న శాస్త్రంకి పేరు. అందులో గవ్వలు కానీ చింతగింజలు కానీ దేవుడి దగ్గర పెట్టిన పువ్వులను కానీ తీయమంటారు. వాటిని లెక్క వేసి దాంతో ప్రశ్న లగ్నం కట్టి చెప్తారన్నమాట. సరే ఇంకా దొరకదంటారా అన్నాడు. చూద్దాంలేవయ్యా రేపు ఎల్లుండో కనిపించు. అయిపోయింది. ఈయనకి అనుమానం వస్తుంది, వీడే ఈ పొట్టిగాడే ఏదో చేసుంటాడు అని. మధ్యాహ్నం పూట వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎదుగా అమ్మాయి చిట్టి ఉంటుంది. అమ్మ చిట్టి పొట్టి లేడా అని అడుగుతారు. ఆఫీస్కి వెళ్ళారండి అంటుంది. సరే అని ఆయన విప్పి చెప్పే వరకు తెలియదండి నాకు, అయిన వాళ్ళలోనే దొంగతనం అయిందట కదా, మా ఇంట్లో కుర్రవాడిని చదువుకోవడానికి ఉంచాము, వాడు తీశాడని ఆయన చెప్పే వరకు తెలియలేదు. ఈయనకి కోపం వస్తుంది. చేసిన పనేమో అతను, నెట్టిందేమో ఈ కుర్రవాడి మీదకి నెట్టేసి తప్పుకుందామని చూస్తాడు. అప్పుట ఆయన ఒక మాట చిన్న చాణక్యుల వారిని పిలిచారట. చాణక్యుడు అంటే మొత్తం ఈ కౌటిల్య శాస్త్రానికి ఆద్యుడు. ఊరికే మనసులో చిన్న చాణక్యుల వాళ్ళని పిలిచి ఒక మాట అన్నారట. ఏమన్నారట అంటే, సాయంత్రం పంపించు, దాసు అనేవాడు ఒక అతను ఉన్నాడు, కోడిగుడ్డు మీద అంజనం వేసి తీసిన వాడి మొహం కనిపించేట్టు చేస్తాడు అని.
ఇంకా సాయంత్రం అతను వస్తాడు. ఆచార్య గారు, మీరు నా కొంప ముంచారు, మీరు అదేదో దాసు చిరునామా ఇస్తా అన్నారట, దొంగతనం చేసిన వాడు మొహం కనిపిస్తుందిట అన్నాడు. అవునయ్యా, తీసుకెళ్ళి ఏమైంది నీకు అంటారు. అబ్బా మీరు మరీ ఊరుకోండి, నేను చేసిన పని నా చేతి చెప్పించేటట్టున్నారు. ఏంటో చెప్పయ్యా, అసలు నువ్వేం చేసావు అంటే, మహాప్రభు నేనే తీశాను. సరే, ఎంత ఖర్చు, ఏం చేసావు దాన్ని అని అడుగుతారు. తాకట్టు పెట్టానండి అక్కడ. ఎంతకి? అప్పట్లో 75 రూపాయలకు పెట్టాను. నేను ఇస్తాను, నువ్వు సరాసరి తీసుకొచ్చి నాకు ఇవ్వు. పోనీ మా ఇంటికి వెళ్ళి చిట్టికి ఇచ్చేస్తానండి. నీ చర్మం ఒలిచేస్తుంది, నువ్వు ఇప్పుడు మొళ్ళ మీద బట్ట వేసాను, జాగ్రత్తగా తీయాలి, నీకు 75 రూపాయలు నేను ఇస్తా, నా చేతికి తెచ్చివు. సరే, తెచ్చిస్తాడు. మర్నాడు ఇద్దరు దంపతుల్ని పిలుస్తారు. అంటే ఓ పక్క వాళ్ళ ఇద్దరి మధ్య కలహాలు రాకూడదు, ఆ చదువుకునే పిల్లవాడి మీద నిందపడకూడదు. అందుకని ఆయన ఏం చేశారు, దేవుడి దగ్గర పూజ చేసి ఆ దేవుడి బలని కింద నుంచి తీసి ఆ జడబిళ్ళ ఇచ్చారట. దాంతో ఆవిడ మొహం ఇంత చేసుకుంది. అక్కడ ఆయన జాగ్రత్తగా చెప్తారు, 2-3 జాగ్రత్తలు చెప్తారు. అమ్మాయి చిట్టి, ఇది ఎవరు తీశారు అనేది అనవసరం, భగవంతుడు మీ ఆయన పాతివ్రత్యానికి మెచ్చి మళ్ళీ ఇచ్చాడు. మళ్ళీ ఎవరు తీశారో కనుక్కోవడానికి ప్రయత్నిస్తే మాయమైపోతుంది, జాగ్రత్త. అంటే ఎంత జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. అది ఆ సాయంత్రం దాన్ని ధరించి నువ్వు మీ ఆయన సినిమాకి తీసుకెళ్ళమను, చక్కగా హాయిగా ఉండండి అని. అందులో ఇంకొక 2-3 వాక్యాలు ఉంటాయి. అయిన వాళ్ళలో అప్రతిష్ట అంటారు నేనే అని చెప్పి, భార్య కన్నా నీకు అయిన వాళ్ళు ఎవరుంటారయ్యా అని చెప్తారు. అంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఇతరులు దంపతులను ఎలా ఉండేట్టుగా మనం కనీసం ప్రయత్నం చేయాలి. అందులోనూ ఈ రోజున మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగా భార్యాభర్త, భార్యకి ఒక అకౌంటు, భర్తకి ఒక అకౌంటు. అకౌంట్ ఉండటంలో తప్పు లేదు, కానీ ఒక రకమైన సామరస్యం తగ్గటం వల్ల ఏమవుతుంది, కొన్ని కండిషన్లు పెరుగుతున్నాయి. ఏమని, నా డబ్బులు నేనే ఉపయోగించుకుంటాను, అందరూ కలిసి జీవించమని కదా పెద్దలు చెప్పింది. అలాగే ఇంకొక కథ ఉంటుంది, రంగయ్య లింగయ్య అని. అసలు ఎంత సున్నితంగా మనస్తత్వాన్ని ఆవిష్కరింపజేస్తాయంటే, ఆ ఒక్క పుస్తకం చదివితే సైకాలజీ బోర్డు అంత టెక్స్ట్ బుక్లు చదివినంత అవగాహన వస్తుంది. ఇందాకేదో అంటాం కథలు అన్నారు, కానీ కథలతో చాలా చాలా చెప్పచ్చు, నేర్పించవచ్చు. అందుకనే ఒక రాజుగారికి పిల్లలు కనుక, ఆయనకి పిల్లలు ఉన్నారట, వాళ్ళేమో అంత శ్రద్ధాభక్తులు లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతుంటే విష్ణు శర్మ అని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి పిల్లలకి కథలు చెప్పి మొత్తం వాళ్ళని అన్ని శాస్త్రాల్లోనూ పారంగతుని చేశారు. అవి ఒక కథలు, పంచతంత్రం కథలు, మిత్రలాభం, మిత్రభేదం, కాక ఉలూకీయం, ఇలా. అలాగే ఈ రంగయ్య లింగయ్య అనే కథలో, రంగయ్య అంటే మళ్ళీ ఈయన మాస్టర్ గారు, లింగయ్య వస్తాడనమాట. ఏంట్రా లింగయ్య అలా ఉన్నావు, నవ్వుతున్నావు ఏంటి? ఏముంది, మనం ఎప్పుడు నవ్వుతూ ఉంటాం, ఉత్సాహంగా ఉంటాం. నువ్వు కొడుకు చూస్తున్నాం కదా, ఏం చేస్తున్నాడు? ఏమైందయ్యా అంటాడు. చిన్నప్పుడు వాడు ఇంత ఉండేవాడు, బట్టలు లేకుండా తిరిగేవాడు, ఇప్పుడు చూడు ఏం చేస్తున్నాడు అంటాను. ఈయన సరదాగా, అదేంటయ్యా పెద్దయ్యాక మళ్ళాగా బట్టలు వేసుకుంటాడు కదా వాడు కూడా. అది కాదయ్యా రంగయ్య, నువ్వు పెళ్లి చేసావు, భార్యను వెంటేసుకుని సినిమాలకని షికార్లకని నీ ముందే తిరుగుతున్నాడు. అవును తిరుగుతాడు, నేనే వెళ్ళమన్నాను సినిమాలకి షికార్లకి. ఇప్పటిదాకా పిల్లవాడిని పెంచాం, ఇప్పటి నుంచి కొడుకుని కోడల్ని కలిపి పెంచుతాం. అసలు ఆ ఒక్క వాక్యం గనక మనం అవగాహన చేసుకుంటే చాలు, మన జన్మ ధన్యమైపోతుంది. అప్పటిదాకా కొడుకుని ఒక్కడిని పెంచారట, పెళ్ళయ్యాక ఇద్దరిని అలాగ పెంచాలి. సరే, ఇంతకీ విషయం ఏమిట?
ఈ లింగయ్య అనే ఆయన కొడుకు కూడా పెళ్లి చేశాడు. ఆయన కూడా ఏదో పాపం సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నాడు. అది ఈయనకి నచ్చట్లే లింగయ్యకి. వాడి మాట ఎత్తక నా దగ్గర వాడికి కోసమని పెళ్లి చేస్తే నా మాట లెక్క చేయకుండా తిరుగుతున్నాడు. ఇక్కడ గురుదేవులు ఒక చమత్కారం చెప్పేవారు, లక్ష్మణచంద్ర గురుదేవులు. అది కూడా జిల్లెలమూడి అమ్మ చెప్పింది అని. ఏమిటిట? అద్వైతం అంటే కూతుర్ని కోడల్ని ఒకేలా చూడటమే అద్వైతం అంట. అక్కడ ఒక ఆవిడ వాళ్ళ అల్లుడు గారి గురించి కొడుకు గురించి చెబుతోందిట. వదిన, మా అల్లుడు గారు బంగారం, మా అమ్మాయి మాట జవదాటడు. మా కొడుకున్నాడు అనుకో ఉట్టి వెధవ, మా కోడల మాట వింటుంటాడు. అలాగా భార్య మాట వింటంలో ఇద్దరు సమానమే, కానీ అక్కడ కోడలుని ఇక్కడ కూతురు అయిపోయింది. సరే, ఈ లింగయ్య అనే ఆయన కొడుకు పెళ్లి చేశాడు. కానీ పెళ్లి చేశాక కూడా ఆ రకమైన సామరస్యం తగ్గింది. ఈ లింగయ్య గారి కొడుకు రంగయ్య దగ్గరకు వచ్చాట. బాబాయ్, నాన్న మమ్మల్ని కోపగించుకుంటున్నాడు, నువ్వే ఏదో పెట్టి సరిచేయాలి అని చెప్పి అంటే, సరే నేను మాట్లాడతానని చెప్పి పిలిచారు. పిలిస్తే, ఏమండి మీ కోడలికి చక్కగా 4వ నెల వచ్చింది, పిల్లలిద్దరిని ఆశీర్వదించండి. నాకు వాడి దగ్గర నా దగ్గర వాడి మాట ఎత్తకు, నన్ను గౌరవించట్లేదని చెప్పి ఆయన మొహం అటు తిప్పుకుని వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళు గడుస్తుంది, కొడుకు పుడతాడు. ఆ బారసాల టైంకి ఈ లింగయ్య కొడుకు రంగయ్య దగ్గరికి వచ్చి, బాబాయ్ నాన్నని రమ్మంటే రావట్లేదు, ఇవాళ ఫంక్షన్ పెట్టుకున్నావు, నువ్వు ఉండి నేను తీసుకొస్తాను కదా అన్నాడు. అని ఒక కబురు చేయిస్తాడనమాట. కొడుక్కి యాక్సిడెంట్ అయ్యింది, బోళ్ళంత రక్తం పోయింది అని. ఆయనకి ఒళ్ళంతా చెమటలు పట్టేసి కళ్ళు తిరిగి పడిపోతాడు ఈ లింగయ్య అని ఆయన్ని మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ ఇంటి దగ్గర చూస్తే మొత్తం మామిడి తోరణాలు, హడావిడిగా ఉంటుంది. దీన్ని తీసుకుని జాగ్రత్తగా కుర్చీలో కూర్చోబెట్టి మనవాడిని చేతిలో పెట్టి, పితృదేవోభవ మీరు పేరు పెట్టండి అని చెప్పి ఆయన్ని నమస్కరిస్తే మొత్తం కథ సుఖాంతం అవుతుంది అన్నమాట. అలాగా రంగయ్య లింగయ్య అని కథ. ఇలా బోలెడన్ని కథలు, చిట్టి పొట్టి చింతగింజ, రంగయ్య లింగయ్య. ఏ కథ తీసుకున్నా అందులో ఏదో ఒక సందేశం. అలాగే ఒక కథలో నారదులు వారు, హనుమన్న పరమ గురువులు అని ఒక కథ అన్నమాట. అందులో హనుమన్న రామనామం చేసుకుంటుంటాట. పైనుంచి చక్కగా వీణ అది తీసుకున్న నారదుల వారు దిగారు. దిగి చక్కగా వీణ అంతా పక్కన పెట్టి మంచు కొండల్లో ఉన్నారట, మంచు రాతి మీద పెట్టారు. హనుమన్న, నువ్వు చాలా చక్కగా సామగానం చేస్తావని విన్నాను నేను అన్నారట. ఏమోనండి, ఆ గానం ఏంటో తెలియదు, నాకు తెలియదు, రామనామం చేసుకోవటం ఒక్కటే నాకు తెలుసు. అలాగా, మీరు కూడా ఒకసారి పాడితే విందాం అనుకుంటున్నాను. తప్పకుండా అండి, కలిసి మనం నామం చేసుకుందాం అని రామ మొదలెట్టాడు. ఒక అరగంట గంట అయ్యేసరికి ఎవరికి ఒళ్ళు తెలియదు, ఇద్దరికి స్పృహ వచ్చి చూసేసరికి ఆ వీణ మంచులో కరిగిపోయి బిగుసుకుపోయిందిట. ఆయన ఆపారు, హనుమన్న కూడా ఆపాడు. ఇంత మాధుర్యం ఎలా వచ్చింది అని అడిగాను. ఏమోనండి, నాకు తెలీదు, నా పనెల్లా కూడా ఒకటే, నామం చేసుకోవటం. సీతారామచంద్రుల వారు కూడా ఆయన చాలా చిత్రమైన వాక్యాలు కొన్ని చెప్పేవారు అనమాట. నాకేమీ తెలీదు, నాకేమీ తెలియనక్కర్లేదు, నాకు తెలిసింది కూడా రామనామం ఒకటే, నేను చెప్పేది కూడా అదే, రామనామం చేయండి అని. అలాగా హనుమన్న నామం చేసుకుంటుంటే, అదేమిటండి అలా కరిగిపోయింది అని. అవునండి, నామ కీర్తన మాధుర్యానికి రాళ్లే కరుగుతాయి, ఇంకా మంచుదే ఉంది అంటే, మరి ఇంకా నేను బయలుదేరదాం అనుకుంటున్నాను, మీరు పాడి కరిగించి తీసుకోండి అంటారు. అంటే ఆయనకి సాధ్యపడలేదు. అంటే ఇదంతా ఏంటంటే మన కోసం లేలన్నమాట. మళ్ళీ ఆయన రామనామం చెప్పటం, ఆ కరిగిన వీణను తీసుకుని ఆయన అంతర్ధానం అయ్యారు అని చెప్తారు. అలాగా తాడిని తలదన్నేవాడు అని ఒకటి. అందులో ఏంటంటే నారదుల వారు బయలుదేరట. అలా పొద్దున్నే
భూలోకం దాటి సూర్యగోళం దాటి బయలుదేరితే ఎదురుగుండా ఇంకో వ్యక్తి ఎవరో వస్తున్నారు. తీరా చూస్తే ఆయన మెడలో కూడా వేణున్నది, చేతిలో కమండలు ఉన్నది. మీ పేరేంటి అని అడిగాట. ఆయన కూడా మీ పేరేంటి అని అడిగాట. నా పేరు నారదుడు అంటారు అని సమాధానం ఇచ్చి పుచ్చుకున్నట్ట. అంటే అవతల కూడా నారదుల వారే ఉన్నట్టు. నేనేదో పెద్ద అద్దం మీదకి వెళ్ళిపోతున్నానా అనుకున్నట్ట, కానీ నారదుల వారేను. వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తే ఇంకో మూడో నారదుల వారు వచ్చారట. అరే నువ్వు నారదుల్లాగానే ఉన్నావు ఏంటంటే, ఆయన దగ్గర ఇంకొక సమాచారం అదనంగా ఉంది. ఏంటంటే అక్కడ ఎక్కడో నారద పరిషత్తు సమావేశం జరుగుతోంది, అక్కడికి వెళదాము అని. సరే వెళ్ళారట. వెళుతూ ఉంటే కొన్ని కోట్ల మంది నారదులు అక్కడికి వచ్చి ఉన్నారు. ఆశ్చర్యపోతున్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నువ్వు నారదుడా నేను నారదుడా అని అడిగేవాళ్ళు కొంతమంది. అలా అది ఒక 14 అంతస్తుల భవనం అంట. అందులో మీకు అందరికీ చూపిస్తాను అని చెప్పి ఒక వెలుగు అంతి చూపిస్తూ ఉందిట. ఒక అరలోనేమో చేతులు కాళ్ళు, ఇంకొక అంతస్తులోనేమో తలకాయలు, ఇంకొక అంతస్తులోనేమో అట్లాగ అన్నీ అమర్చిబడి ఉన్నాయట. ఎవరు ఇక్కడంతా మాట్లాడేది అంటే నేనే అన్నట్ట. నేను అనే పదార్థంతోనే అన్నీ తయారవుతున్నాయి. నేనుతో ఎలా తయారవుతాయి అంటే ఒక నారదుడికి డౌట్ వచ్చిందట. తయారు చేయడానికి పంచభూతాలు ఉండాలి కదా, ఇక్కడ అవేమి లేవు కదా అన్నట్ట. ఒరే నువ్వు గట్టిపిండానివేరా అని చెప్పి, ఇవన్నీ భావమయమైన వస్తువులు, వీటికి పంచభూతాలు అక్కర్లేదు అని చెప్తారు ఒక కథలో. అలాగా ఒక కథ గ్రహ పరిస్థితుల గురించి కూడా చెబుతూ, ఒక రాజుగారికి 2 కవల పిల్లలు పుట్టారు. ఇంద్రవర్మ చంద్రవర్మ అని పేరు పెట్టారు. అలా కథ పేరు కూడా ఎదురీత. సరే పేరు పెట్టారు, చక్కగా అందరూ ఆశీర్వదించుతున్నారు, వస్తున్నారు, సత్కారం అందుతున్నారు, వెళుతున్నారు. ఒక్క పండితుడు మాత్రం పాపం చిరిగిపోయిన వస్త్రాలతో ఉండి, మహారాజా వీళ్ళందరూ చెప్పిన నిజమే కానీ ఒక్క ఇది మాత్రం ఉన్నదండి, ఇందులో పెద్దవాడు మూర్ఖుడు అవుతాడు, రెండో వాడు దొంగ అవుతాడు అని ఉంది శాస్త్రంలో. మీరు ఇప్పుడే దానికి ఏదైనా శాంతి చేయండి, గ్రహరాజుల్ని వినయంతో ప్రార్థించండి అని చెప్తాడు. చెప్పేసరికి రాజుగారికి కోపం వచ్చింది. అరే ఇంతమంది ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్న వాళ్ళని మీరు ఒక్కళ్ళు దొంగను మూర్ఖుడు అంటారా? మీకేం సత్కారం చేయండి పొండి అంటాడు. ఆయన వెళ్ళిపోతాడు పాపం. అందులో గీర్వాణ శర్మ అని ఒక ఆయన లేచి నేను వీళ్ళిద్దరిని బ్రహ్మాండమైన పండితులుగా చేస్తాను అని ప్రగల్భాలు పలుకుతాడు. సరే వాళ్ళకి 7-8 ఏళ్ళు వచ్చేసరికి ఈయన అప్పచెప్తారు. ఈయన తీసుకెళ్ళి కూర్చోబెట్టి పాఠం మొదలెట్టాడు. మొదలెడుతుంటే ఒకటి చొక్కా కింద ఇలా దాస్తున్నట్ట. ఏమిటిరా అది అని. ఏమి లేదు గురువుగారు, ఇందాక కూరగాయలు తెమ్మన్నారు అమ్మగారు, వెళ్ళి వస్తూ ఒక వంకాయ దొంగతనం చేసి తెచ్చాను అనేసరికి ఈయనకి నెత్తి మీద తేలు కొట్టినట్టు అయ్యిందట. తప్పు నాయన, వంకాయలు దొంగతనం చేయరాదు అంటే గురుదక్షిణగా మీకు ఇవ్వటానికేనండి అన్నది. అనేసరికి తప్పునైనా అసలు దొంగతనం చేయరాదు, వంకాయ దొంగతనం చేసిన వాడు మరో జన్మలో పంది అయి పుట్టును అంటే తప్పు రాసుకున్నట్ట. తప్పు అండి, నేను ఇంకొకసారి వంకాయలు దొంగతనం చేయను అని కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకున్నాడు. ఆయన ఆనందంతో కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకున్నాడు. ఆయన బాగుంది. రెండో వాడికి పాఠం మొదలైంది. ఆయన చెప్పు వారాల పేర్లు చెప్పు అన్నట్టు. అవి మనకు కనిపించట్లేదు కాబట్టి అవి లేవండి అన్నట్టు. కాదు నాయన, వారాలు నక్షత్రాలు తిథులు ఇలా ఉంటాయి అని చెప్పి ఆయనకి జ్యోతిష శాస్త్రం చెప్పుకొచ్చాడు. కొన్నాళ్ళు ఏదో విద్యాభ్యాసం జరిగింది. అయిపోయిన తర్వాత రాజుగారి దగ్గరికి విద్యా ప్రదర్శన కోసం బయలుదేరారు. బయలుదేరేసరికి అక్కడ ద్వారపాలకులకి వీళ్ళని గుర్తుపట్ల వాళ్ళు. అందుకని ఆ పక్కన ఉన్న ఒక గోశాలలో వీళ్ళు బస చేశారు. రాత్రి బస చేశారు. పొద్దునే మొత్తం సభ అంతా తీర్చి ఉన్నారు. రాజుగారి దగ్గరికి మహావైభవంగా అట్టహాసంగా ప్రవేశించాడు గీర్వాణ శర్మ, శిష్యులు ఇంద్రవర్మ చంద్రవర్మ. ఒక ఆయనేమో ఇన్ని పుస్తకాలు పట్టుకుని ఉన్నాడు. ఒక ఆయన జేబుల నిండా ఏవో కనిపిస్తున్నాయి, 2 జేబుల నిండా.
ఏమిటయ్యా పుస్తకాలు అన్నట్ట. నేను వల్లించిన ధర్మశాస్త్రాలు. మరి ఆ జేబుల్లో ఉండే మర్మం ఏంటి అని అడిగట. అంటే చెప్పలా. కొంచెం గట్టిగా వచ్చి చూస్తే తౌడు ఉందట దాని నిండా. ఏమిట్రా ఆ ధర్మశాస్త్రాలకి తౌడుకి ఉన్న లింక్ ఏమిటి, సంబంధం ఏంటి అని. నిన్న గోశాలలో ఉన్నాం కదండి, అక్కడ తౌడు పుష్కలంగా ఉంది, కొంత జేబులో వేసుకొచ్చాను నేను. మరి దొంగతనం చేయకూడదు కదండి. తౌడు దొంగతనం చేయకూడదని ఎక్కడా లేదండి ఈ పుస్తకాల్లో, నాకు చెప్పిన దాంట్లో, అందుకని తప్పు లేదు అన్నాడు. ఆయన సగం కూలబడిపోయాడు గీర్వాణ శర్మ గారు. సరే, రెండో వాడు జ్యోతిష్ శాస్త్రాల్లో ప్రవీణ్యం చేశానండి, పరీక్షించండి అని. ఒక మంత్రి గారు లేచి చేతిలో ఇట్లా పట్టుకొని, ఇందులో ఏముందో ప్రశ్న లగ్నం వేసి చెప్పు అని. సరే, ప్రశ్న లగ్నం అంతా వేశాడు, చక్కగా గణితం అంతా చేశాడు. గిరగిర తిరిగే వస్తువు ఏదో ఉంది అని వచ్చింది. బండి చక్రం ఉంది అని చెప్పాడు. ఆయన చేయి తీస్తే చేతిలో గడియారం ఉంది. గిరగిర తిరిగే వస్తువు ఉన్నదని రావటం కరెక్టే, కానీ దానికి ఏమి ఉపయోగించాలి? అక్కడ కామన్ సెన్స్ ఉపయోగించాలి. అక్కడ గడియారం ఉంది అని చెప్పాలి. అప్పుడు ఆ మంత్రి గారు చెప్పారనమాట, మూర్ఖత్వం మూర్ఖత్వమే, శాస్త్రం శాస్త్రమే. మానాడు ఆ చింపిరిగుడ్డల పండితుడిని మనం అవమానించాము. అలా అవమానించడం వల్ల ఇదిగో ఈయన ప్రగల్భాలు పలకటం వల్ల నియమం తప్పింది. ఈనాడు మరి మనం గతచేల సేతుబంధనం చేసి ఉపయోగం లేదు అంటారు. అలాగా ఏం చేయాలి మనం? గతులు సరిగా లేనప్పుడు గ్రహరాజుల్ని స్వామి పరివారంగా భావించి వినయంతో ప్రార్థించాలి. అందుకనే మాస్టర్ గారు కూడా ఎవరికైనా చాలా కాలం ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే వారి చార్ట్ వేసి చూడటం, అలాంటివి చేసి కొన్ని చమత్కారాలన్నీ చేస్తూ ఉండేవారు. ఈ జ్యోతిష శాస్త్రం గురించి కూడా ఒక కథ చెప్తారు. వరాహమిహిరుడు అని ఆయనకి ఈ వరాహం అనేది బిరుదుగా ఇచ్చారు. ఎలా జరిగింది అది? ఒక రాజుగారి ఆస్థానంలో ఈయనున్నాడు జ్యోతిష పండితుడిగా. రాజుగారికి కుమారుడు కలిగాడు. కలిగితే చెప్పాట, రాజా, ఈ కుమారుడికి 7 సంవత్సరాల వయసులో తీవ్రమైన ప్రాణగండం ఉన్నది. అంటే రాజుగారు అసలు చీమ కూడా ప్రవేశించకుండా ఆయన్ని గదిలో పెట్టి ఉంచేవాట పిల్లవాడిని. ఆ రోజు రానే వచ్చింది. రాజుగారు ఈయన 1000 కాళ్ళతో కాపలా కాద్దాం అనుకుని ఒక గదిలో ఆయన నుంచి వీళ్ళు పక్కన కూర్చున్నట్టు. ఫలానా సమయం రానే వచ్చింది. ఆ సమయానికి వీళ్ళిద్దరు ఏదో సంభాషణలో ఉన్నారు. అయ్యేసరికి ఆ సమయం దాటుతూ ఉండగా లోపల నుంచి పెద్ద కేక వినిపించింది. ఏమిటి అని లోపలికి చూస్తే ఈయన జ్యోతిష్యుడు చెప్పిన జోస్యం ఏంటంటే, వరాహం వల్ల ఈ పిల్లవాడికి ప్రాణగండం ఉన్నది. అంతఃపురంలో ఎక్కడ వరాహం రాదు, తలుపులన్నీ బిడాయించారు, పక్కన కాపలా ఉన్నారు వీళ్ళిద్దరు. కానీ లోపల పిల్లవాడు చూస్తే చనిపోయి ఉన్నట్టు. ఏమిటని చూస్తే ఆ రాజ లాంఛనం వరాహం, అది ఒక లోహంతో చేసిన వరాహం పైన పెడితే దాన్ని తీయబోయి పాపం పిల్లవాడు మీదేసుకొని పరంపదిస్తాడు. అంత ఖచ్చితంగా చెప్పాడు కాబట్టి ఆ జోస్యుడికి వరాహమిహిరాచార్య అని బిరుదిచ్చాట రాజుగారు. దాన్నే మనం కూడా మన బుజ్జి గారికి పెట్టుకున్నారు పేరు, ఈకే గారు వరాహమిహిరాచార్య అని. అలాగే ఈ జ్యోతిష సంబంధించింది ఇంకొక కథ కూడా చెప్తారు. 2 జ్యోతిష పండితులు వచ్చారట. వస్తే ఎవరు గొప్ప పండితుడు అని ఒక ప్రశ్న వచ్చింది. సరే, రాజుగారు అన్నట్ట, అందరం ఇక్కడే ఉన్నాం కదా, ఒక 2 గంటల్లో ఏం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పగలిగిన వాడు పెద్ద పండితుడు అని చెప్పాడు. సరే అని ఇద్దరు చక్కగా అన్ని గణితం అంతా చేసి పెద్ద వర్షం వస్తుంది అని ఇద్దరు చెప్పారట. ఆ వర్షంలో కూడా ఒక తెల్ల చేప పడుతుంది అని ఒక అతను చెప్పారట. ఆ చేప నల్లగా ఉంటుంది అని ఒక అతను చెప్పాడు. సరే చూద్దాం, 2 గంటల సమయమే కదా అని చక్కగా శాస్త్ర చర్చలతోనూ సరస సంభాషణలతోనూ అవుతుంటే వర్షం రానే వచ్చింది. ఆ వర్షంలో ఎక్కడి నుంచో ఒక చేప కూడా పడింది, అది నల్లగా ఉంది. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. ఏమయ్యా, ఎలా చెప్పావు నువ్వు చేప నల్లగా ఉంటుందని అని అడిగాను. అంటే ఆయన చెప్పేట, చేప తెల్లదేనండి, కానీ అది పడినప్పుడు ఏమవుతుంది, వర్షం పడుతోంది, కొట్టుకుంటోంది.
అది బురదలో పడి కొట్టుకుంది, అందుకని నల్లగా అయింది, కడిగించి చూడండి తెల్లగానే ఉంటుంది అని చెప్పాడు. చూస్తే తెల్లగానే ఉంది. అంటే అంత చిన్న చిన్న విషయాలు కూడా మన జ్యోతిష పండితులు ఇద్దరు చెప్తారు. దాని మీద మనకేముండాలి? మంచి విశ్వాసం ఉండాలి, భయం ఉండకూడదు, జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త ఉండటం అంటే భయపడిపోవటం కాదు, అలాగని వినయంగా ఉండటం అంటే భయంగా ఉండటము కాదు. వినయం వినయమే, జాగ్రత్త జాగ్రత్తే, ధైర్యం ధైర్యమే. వాటి మధ్య చాలా సున్నితమైన రేఖలు ఉంటాయి. అలాగే ఒక కథ అంతా కూడా గురి కుదిరింది అని ఒక కథ ఉంటుంది. అందులో ఏమిటి, ఇద్దరు తల్లులు మాట్లాడుకుంటుంటారన్నమాట. ఆ పేర్లు కూడా ఆయన ఎట్లా పెడతారంటే సుబ్బరామమ్మ, పార్వతమ్మ, ఇవి వాళ్ళిద్దరు పేర్లు అనమాట. ఈ సుబ్బరామమ్మ గారు ఏం చేస్తారంటే, ఏమేం పార్వతమ్మ, మన ఊళ్ళోకి కొత్త గురువు గారు వచ్చారట, వెళ్ళి మంత్రోపదేశం తీసుకుందాంరా అని పిలుస్తుంది. అదేమిటే, నువ్వు మొన్ననే కదా ఒక గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్నావు, మళ్ళీ ఇంకొక గురువు గారు అంటావేంటి? ఏమోనే, ఈ బోళ్ళంతమంది జనాలు తండోపతండాలుగా వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళి ఒక ప్రయత్నం చేద్దాం అంటే ఈ పార్వతమ్మ చెప్తుంది, కాదు కాదు, ఉపదేశం అనేది జీవితానికి ఒక్కసారే అని చెప్తుంది. కాదు కాదు, నేను వెళ్ళొస్తాను అని వెళ్తుంది అనమాట. అంటే ఈ వెళ్ళిచ్చిన స్వామివారు ఏమిటి, సన్యాసాశ్రమం తీసుకున్న స్వామివారు. అంతకుముందు స్వామివారేమో గృహస్థ స్వామివారు. దాంతో ఇంకొంచెం ఎక్కువ ఫలితం ఉంటుందేమో అని వెళ్ళింది వచ్చిందిట. ఏమే సుబ్బరామమ్మ, ఉపదేశం సంగతి ఏమైంది అని. ఏం ఉపదేశం అమ్మా, అక్కడ పాద నమస్కారానికి 1016 సమర్పించాలట అని. మరి ఆహ్వానిస్తా అన్నావు కదా, ఆహ్వానిస్తే 10,116 సమర్పించాలట అమ్మా. ఎందుకు వచ్చిన గొడవ, చక్కగా మన గురువుగారు మనకు ఉండనే ఉన్నారు హాయిగా అని చెప్పి. ఇలా ప్రతి కథలోనూ కూడా కథ చదువుకుంటేట ఆ ముందు మాటలో రాస్తారు ఉమ్మారలరావు గారు, మనకు బాగుంది అనిపిస్తుందట. బాగుంది అనిపించటంలో కూడా ఈ కథ ఎక్కడో మళ్ళీ మనకి కొన్నాళ్ళకు ఉపయోగపడుతుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఈ కథలోనే సుబ్బరామమ్మ గురుగారి దగ్గర సంభాషిస్తూ ఉంటుంది. గురువుగారు, నాకు మంచి మంత్రం ఉపదేశించండి అని. అమ్మా, నువ్వు రామాయణం చదువుకున్నావా? చదివానండి. భాగవతం చదివావా? చదివానండి. మరి అందులో నీకు మంత్రాలు లాంటి శ్లోకాలు ఏం కనిపించలేదా అని అడుగుతారు ఆయన. అంటే నా జీవితం తరించడానికి మీరు ఏదన్నా చక్కగా బీజాక్షరాలు అవి ఉన్నాయి చెబితే బాగుంటుందండి అని. అన్ని అక్షరాలు బీజాక్షరాలే అమ్మా. 2 విషయాలు. ఒకటి, నీకు వాటి మీదే విశ్వాసం కలగకపోతే నేను చెప్పిన దాని మీద విశ్వాసం కలుగుతుందని నమ్మకం ఏంటి అని అడుగుతారు ఆయన. సరే, ఈ కథ చదివేశాను నేను, చాలా కాలం అయిపోయింది. రామాయణం మధ్యలో చదువుకుంటూ ఉంటే కొన్ని శ్లోకాలు కనిపించాయి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయ అమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. భలే ఉంది అసలు, మొత్తం అందరూ ఉన్నారు ఇందులో, చక్కగా చదువుకోవచ్చు అనిపించింది. తర్వాత ఇంకొంచెం కొన్ని శ్లోకాలు చదువుకుంటుంటే రాముల వారు చెప్పిన శ్లోకాలు కొన్ని ఉన్నాయి హనుమన్ గురించి. సంస్కారక్రమ సంపన్నాం అద్భుతాం అవిలంబితాం ఉచ్చారేతి కళ్యాణీం వాచం హృదయహారిణీం. ఇవి కూడా భలే బాగున్నాయి చక్కగా అని వాటిని కూడా రోజు చదువుకోవటం మొదలెట్టిన తర్వాత మళ్ళీ కథ చదివా. అవును కదా, కథలో ఆయన ఇట్లా చదువుకోమన్నారు, మధ్యలో ఏవో మంత్రం లాంటి శ్లోకాలు కనిపిస్తే రోజు చదువుకోమన్నారు. అలాగే భాగవతంలో కూడా కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అది ఈ నరకాసురుడి దగ్గర ఉండే రాజులు కొంతమంది బంధించి ఉంచారట. వాళ్ళందరూ ప్రార్థించారు ఈయన్ని, స్వామి నీకు నమస్కారం చేస్తే మా క్లేశాలన్నీ కూడా తొలగిపోతాయి కదా. అలాగా ఆ కథ మళ్ళీ ఎప్పుడో పనికొచ్చింది.
ఎప్పుడు పనికొచ్చింది? ఎప్పుడో కథ చదివేశాం, మర్చిపోయాం. కానీ సన్నివేశం మాత్రం చక్కగా రామాయణంలో నుంచి, భారతంలో కూడా 2 మొదటి శ్లోకం, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అదొకటి. మన మాస్టర్ గారు ఇచ్చిన దాంట్లోనే నలదమయంతుల్లో ఒక శ్లోకం ఉంటుంది. కర్కోటకస్య నాగస్య దమయంత్య అహనలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే స్మరణం కలినాశనం. అబ్బా, వాళ్ళని తలుచుకుంటే చాలుట కలినాశనం అయిపోతుందట. ఆ కథ ఒకటి, నలదమయంతుల కథ ఒకటి. ప్రతి కథకి కూడా వారు అది మనలో జరుగుతూ ఉంటుంది. నలుడు దమయంతి కూడా మనలో ఉంటారు. వాళ్ళిద్దరినీ కలుపుతుందట ఒకటి. ఏమిటది? హంస. అదే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు. సోహం అనే హంస కలుపుతుంది అని అదొక సమన్వయం ఇచ్చే కథ. అలాగే ఇంకో కథ చదువుతున్నా నేను. కథ చదివే ముందర ఏమైంది, రోజు ఏదో పారాయణ చేసుకుంటూ ఉంటాం, హనుమాన్ చాలీసాది. ఆ రోజు చేసుకోలే. సరే మర్నాడు చేసుకుందాంలే అనుకుని చేసుకుందామని కథ చదివే ముందరే అనుకున్నాం. ఇంతకీ కథ ఏమొచ్చింది? ఒక తల్లిగారు వాళ్ళ కొడుకుకి మందలిస్తుంది అనమాట. రే, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు, నీకు శని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్తున్నారు మన పండితుల వారు, నువ్వు తైలాభిషేకం కానీ వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం కానీ చేయించు అంటే అతనికేమో నమ్మకం లేదు కొడుక్కి. ఏమంటాడు అతను? ఇక్కడెక్కడో చిన్న విగ్రహానికి తైలాభిషేకం చేస్తే అక్కడెక్కడో ఉన్న శనిగ్రహం సంతోషిస్తుందా, నేనేం చేయించను అంటాడు. తీరా ఏమవుతుంది, అతని ఉద్యోగ ప్రయత్నంలో చివరి దాకా వచ్చి ఆగిపోతుంది. అతనికి మనసులో కొంచెం ఆశ కలుగుతుంది. ఏముందో ఒకసారి చేయిద్దాంలే అనుకుంటాడు. అనుకుని ఆ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అష్టోత్తరం చేయిస్తాడు. సరే, ఉద్యోగం రానే వస్తుంది. మొదట ఏదో అడ్వాన్స్ ఇస్తారు. దాంతో తల్లికి భార్యకి ఏవో కొనుక్కొని వస్తాడు బట్టలు. వచ్చి చెబుతూ ఉంటే ఈలోపు పోలీసులు వస్తారనమాట. ఏమిటి అంటే, నీ పేరు మనోహరమా అంటారు. అవునండి మనోహరం నేను. పద, నిన్ను అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ వచ్చింది, స్టేషన్కి పద అంటారు. వీళ్ళిద్దరికి మనసులో ఉండవు. ఇంతకీ ఏమిటి? తల్లిగారు మొక్కుకుందనమాట, స్వామి ఉద్యోగం వస్తే నీకు కళ్యాణం చేయిస్తాను అని. ఆయన కల్లోకి వస్తాడు వెంకటేశ్వర స్వామి. ఏమన్నా పెళ్లి చేయిస్తా అన్నావు, అందరికీ ఉత్తరాలు రాసేసాను, వచ్చేస్తున్నారు బంధువులందరూ కూడా, మరి ఎప్పుడు చేయిస్తావు పెళ్ళి అని. ఆవిడ నిద్ర మెలకు వచ్చి, తప్పైపోయింది స్వామి, వెంటనే వాడు అందులో ఏదో ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు, ఆ ఇబ్బంది తీరిపోగానే వెంటనే చేయిస్తాను నీకు అనుకుని మొక్కుకునేసరికి అతను ఒరిగి వచ్చేస్తాడు నవ్వుతూ చక్కగా. ఏమిటి అయిందిట, ఇతను ఎక్కడైతే బట్టలు కొన్నాడో అక్కడే మనోహరం అని ఇంకొక ఆయన దొంగతనం చేసేట. ఇతని పేరు అనుకుని ఇతన్ని పట్టుకెళ్ళిపోయారు పోలీసులు. సరే, ఇతను అమ్మగారు అందరూ కూడా వెళ్ళి ముందు వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేయించి కథ సుఖాంతం అవుతుంది అన్నమాట. ఇంతకీ ఎందుకు గుర్తొచ్చింది ఇది అంటే, ఆ ముందు రోజు నేను పారాయణ చేసుకోలే, మర్నాడు చేసుకుందాం అనుకున్నా. కానీ నిజానికి కథ చదివే ముందరే చేసుకుందాం అనుకున్నాను అనుకోండి. కథ చదివాక దేవుడండి భయపడి కాదు, కానీ భయం ఎప్పుడు పడకూడదు. ఒకరోజు పారాయణ ఆలస్యమైనా, ఒకరోజు చేసుకోకపోయినా లలితా సహస్రనామం చేసుకుందాం అనుకున్నాం. ఆ తల్లి అమ్మవారు, అమ్మ కదా, ఏదో ఒకరోజు బద్దకించో లేకపోతే ఇంకోటో చేసుకోలేకపోయాం. మర్నాడు చేసుకుంటామమ్మా అంటే ఆవిడేమీ అనుకోదు. అదే ఇందాక ఉదాహరణలో సంధ్యావందనం గురించి చెబుతూ మన సోదరులు రాఘవన్ చెప్తున్నాడు. సంధ్యావందనం చేసుకుంటూ పిల్లవాడికో ఇంకోళ్ళకో జ్వరం వస్తే గాయత్రి మంత్రం చేయమని ఎవరూ చెప్పరు, మాస్టర్ గారు చెప్పరు. వాళ్ళు ముందు అక్కడ అటెండ్ అవ్వాలి. ఆ సన్నివేశంలో వాళ్ళకి చేయవలసిన ఉపచారాలు చేయాలి, వేయవలసిన మందులు వేయాలి. అలాగే మానవ సేవ అని చేస్తారు. ఇంట్లో పని వదిలేసి పాపం వేరే ఏ అనాథ శరణాలయకో లేకపోతే వృద్ధాశ్రమాలకో వెళ్ళి సేవ చేస్తారు. మరి ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరు? ఇంట్లో ఉన్నారు కదా, ఎవరు తల్లియో తండ్రో లేకపోతే పిల్లలో
ముందు వాళ్ళకి చేసుకుని అప్పుడు మిగతా వాళ్ళకి చేస్తే ఏదన్నా ఉపయోగం ఆనందం. కానీ వీళ్ళని నిర్లక్ష్యం చేసి ఏది ఎవరు కూడా చేయమనరు. అందుకని ఆయన కథలో కూడా ముందు అయిన వాళ్ళ గురించి చూడు. అందుకనే మన ప్రేమించటం ఎక్కడి నుంచి మొదలవ్వాలని చెప్తారు? ఇంటిలో నుంచి. అసలు ఇంకా తన దగ్గర నుంచి కూడా ముందు తనని కూడా తాను ప్రేమించుకోవాలి. అందుకే వివేకానందుడు ఒక మాట చెప్తాడు, నీతో నువ్వు మాట్లాడకపోతే ఒక రోజులో ఒక ప్రత్యేకమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోయిన వాడు అవుతావు. కాబట్టి ముందు నిన్ను ప్రేమించుకోవాలి, నిన్ను క్షమించుకోవాలి. ఈ లక్షణం తగ్గటం వల్ల ఏమవుతుంది? ఏదో పొరపాట్లు చిన్నగో పెద్దవో జరిగి ఉంటాయి. ఆ పొరపాట్లకి మనల్ని మనమే క్షమించుకోలేకపోతున్నాం. దానివల్ల ఏమవుతుంది? ఇదిగో ఈ ఒత్తిడి పెరిగిపోతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది. అందుకని ఇలాంటి కథల పుస్తకాలన్నింటినీ ఎలా ఉపయోగించుకోవచ్చు మనం? స్ట్రెస్ బస్టర్స్గా ఉపయోగించి ఎప్పుడు మన ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడ కావచ్చు, మన ఒత్తిడి పెరిగినప్పుడల్లా చక్కగా ఇలాంటి కథను ఒకటి దాన్ని తీసుకుంటే కథ చదివాక మీరు అద్దంలో చూసుకోండి, మీరు నవ్వుతూ ఉంటారు. అందులో నవ్వటం, మనస్ఫూర్తిగా నవ్వటం ఈరోజు చాలా చాలా అరుదైపోయింది. అందులో హాస్యం అంటే హాస్యం అని చెప్పాలి, అవసరమైతే కితకితలు కూడా పెట్టుకుని నవ్వాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఉంది హాస్యం కానీ సన్నివేశాలు కానీ. కానీ ఇవి మన కక్షల లోపల నుంచి గిలిగింతలు పెడతాయి. మామూలుగా చెక్కల గింతలు పెడితే మన శరీరానికి అంతవరకు నవ్వు వస్తుంది. కానీ ఆ లోపలికి కూడా దూరిపోయి ఒక మానసికం ఇంకా లోపలికి వెళ్ళి ఆత్మీయమైన దాంట్లో ఒక ఆనందాన్ని, ఆత్మానందాన్ని ఇస్తాయి. అందులో ప్రతి సన్నివేశంలోనూ మనకు చాలా దగ్గరగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఈ కథలన్నీ కూడా మన ఇంటి పక్కల. అలాగే ఒక హోమియో కథ ఒకటి చెప్తారు. అందులో ఏంటిట, ఒక ఆయన వచ్చాడు, ఎవరికి మాస్టర్ గారి ఇంటి దగ్గరికే వచ్చాడు. ఒక చిన్న పంచె కట్టుకునేవాట, నడుము నుంచి మోకాళ్ళ వరకు కట్టుకునేవాట, అంతే. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఈ కథలు ఆ కథలు అన్ని ఉపన్యాసాలు చెబుతుండేవాట. భోజనానికి రావయ్యా అంటే ఒక అరగంట బతిమాలించుకుని వచ్చేవాట. ఆ భోజనంలో కూడా ఏదో ఇంత అన్నము లేదా ఇంత వడియాలు ఏవో తిని ఊరుకునేవాట. రిక్షా ఎక్కుదాం రా అంటే ఏమోనండి, ఒక మనిషిని ఇంకొక మనిషి లాగటం నాకు అదోలాగా అనిపిస్తుంది అనేవాట. సరే, రోజులు గడుస్తున్నాయి, రాత్రిపూట 12 అయిపోతుంది. ఏమయ్యా నీకు ఇంతకీ ఏం కావాలి అని అడిగారు. మందు కావాలండి. మరి అడగమే, ఇన్నాళ్ళు అయింది వచ్చి అని అన్నారట. మీరు చాలా బిజీగా ఉంటున్నారు కదండి, అందుకని అడగలే. ఓరే నీ బిజీ బంగారం కాను అని చెప్పి మాట్లాడకుండా సల్ఫర్ 50 ml ఒక డోస్ వేసేట. 1 ml కాదు, 10 ml కాదు, 50 ml ఒక డోస్ వేసేట. వేసాక ఒక 15-20 రోజులకి చక్కగా ఒంటి నిండా బట్టలు వేసుకుని కనిపించేట అతను. ఏమయ్యా బాగున్నావంటే, బాగున్నాను మాస్టారు, మా ఊళ్ళో చక్కగా రామాయణం నేను చదివి నలుగురికి చెప్తున్నాను, పాదుకా పట్టాభిషేకం వరకు వచ్చింది, మీరు వచ్చి మా ఊళ్ళో హోమియో డిస్పెన్సరీ ప్రారంభించాలి అన్నట్టు. చాలా సంతోషం నాయన, ప్రారంభిస్తాను, చక్కగా నువ్వు కూడా మందులు ఇద్దు కానీ నీకు కూడా నేర్పిస్తానని చెప్పి. అప్పుడు ఒక ప్రశ్న వేస్తారనమాట, పనిచేసింది మందా మంత్రమా అని. అంటే ఈయన వేసిన మంత్రం వేసిన మందు రెండు పనిచేస్తాయి అన్నమాట. అలాగే మందు మంత్రం పనిచేయటాన్ని గురించి కూడా ఆయన బ్రహ్మాండమైన కథ చెప్తారు. ఈయనకి ఇంకొక ఆయనకి సంభాషణ అనమాట. ఏమయ్యా, మొన్న మా వాడికి పాము కరిస్తే మంత్రం వేయడానికి తీసుకెళ్లారు, నేనేమో మందు వేయమని చెప్పాను. ఇంతకీ వాడు భూలోకంలోనే ఉన్నాడా అని అడిగాను. ఉన్నాడండి. అంటే మంత్రం పనిచేసిందని ఒప్పుకున్నావు అనమాట అని. ఎలా ఒప్పుకుంటాను, నేను ఒప్పుకోను. ఎదురుగుండా కనిపిస్తుంది కదయ్యా, ఎలా పనిచేసిందో చెప్పు చూద్దాం అన్నాడు. అంటే నీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ చేపలు పట్టే వాళ్ళు ఉంటారట, వాళ్ళు ఏంటి జాలర్లు, కొన్ని రోజులు అలా చేపలు పట్టి సముద్రం మీద వచ్చి ఆ వల అలా తగిలించి మంచం మీద పడుకుని నిద్రపోతారు.
నిద్రాహారాలు ఉండవు కాబట్టి. సరిగ్గా భార్య పిల్లలు లోపల అడుగు పెట్టేసరికి ఏమైందట, ఈ వలలో నుంచి ఒక పాము కింద పడి పాకుతూ బయటికి వెళ్ళిపోయింది. ఏమనుకున్నారు వీళ్ళిద్దరూ? ఆ పాము కరిచింది అతన్ని అనుకున్నారు. కాసేపటికి అతని లోపల ఆ పాము కరిచిన లక్షణాలన్నీ కూడా కనిపించాడు. నొరగ రావటం, వణికిపోవటం అన్నీ. సరే, మందు వేశారు, మంత్రం వేశారో బతికాడు అనుకోండి అని అది చెప్పి ఉదాహరణగా. ఇప్పుడు అతను నిజంగా కరిచిందా పాము? కరవలా. కానీ వీళ్ళిద్దరూ కూర్చొని కరిచింది అనే దాన్ని బాగా మనసులో మననం చేయడం వల్ల కరిచిన లక్షణాలు వచ్చాయి. అలాగే మంత్రం కూడా ఎలా పనిచేస్తుంది, నీకు తగ్గిపోతుంది అనే భావన బాగా కరెక్ట్గా భావన చేయగలిగితే, మంచి అక్షరాలతో, వాటిల్లో ఏమన్నారు, బీజాక్షరాలతో సంపుటీకరణం చేయగలిగితే ఇదే ప్రభావాన్ని విషం తగ్గించడానికి కూడా వాడతారు. అంటే అప్పుడు అతను, అవును ఇదేదో ఫారిన్ జర్నల్లో కూడా ప్రకటించారని నేను చదివాను, మనకంతా కూడా అక్కడి నుంచి రావాలి. ఇక్కడ ఎంత అందమైన జీవనం ఉండేదో, ఎంత విజ్ఞానం ఉండేదో ఇగో మాస్టర్ గారి కథల్లోనూ. ఇంకొక ఆయన కథలు చెప్తున్నారు ఈ మధ్య. ఆయన పేరు రవీంద్ర కుమార్ శర్మ. ఆయన ఆదిలాబాద్లో ఉండేవారు, ఆ మధ్య పరంపదించారు. ఆయన చెప్పిన దాన్ని వాడ్రేవు చినవీరభద్రుడని ఆయన రాస్తున్నారు ప్రతిరోజు, ఒక జీవన శిల్పి అని. అంటే అసలు గ్రామం ఎలా ఉండేది, గ్రామ నిర్మాణం ఎలా ఉండేది, అది చదువుతుంటే మనకేది గుర్తొస్తుంది? పురాణ పురుషుల్లో ఉండే బృందావన గ్రామ నిర్మాణం అది గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఎంత అందంగా ఉండేది. ఆయన చెప్తారు కొన్ని విషయాలు, చాలా ఎంత మర్యాదగా ఉండేవాళ్ళు. ముగ్గురు ప్రయాణం చేస్తున్నారట, ఒకళ్ళు నడిచి, ఒకళ్ళు గుర్రం మీద, ఒకళ్ళు రథం మీద. ఈ గుర్రం మీద రథం మీద ప్రయాణం చేస్తున్న వాళ్ళు నడిచే వాళ్ళకి ప్రణామం చేసి ముందుకెళ్ళేవారట. ఎందుకని? మేము నీకంటే ముందర వెళ్ళాల్సి వచ్చి అవకాశం ఉండి వెళుతున్నాము, నేను తక్కువ చేయటం కాదు అని చెప్పి నమస్కారం చేసి వెళ్ళేవారు. అలాగే చెరువులు, ఎంత బాగా చెరువుల నిర్వహణ చేసుకునేవాళ్ళు, ఎంత బాగా గ్రామ నిర్మాణం ఎంత అందంగా చేసుకునేవాళ్ళు, ఎన్ని బొమ్మలు వేసుకునేవాళ్ళు. ఈయన మనకి కొద్దిగా వర్ణన చేస్తే అబ్బో, ఆయన దాదాపుగా ఒక పుస్తకం అంతా కూడా అదే వర్ణన. గ్రామం ఎలా ఉండేది, గ్రామంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది, పరస్పరత్వం అనేది ఎలా ఉండేది, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఎలా ఉండేవారు అని చెప్పి ఆయన ఒక్క మాట అంటారు గ్రామం గురించి. గ్రామమే ఒక దేవత, గ్రామమే ఒక దేహము. అలాగ మొత్తం మన వాళ్ళు డిజైన్ చేసేవాళ్ళు. అందులో వెనకాల బోళ్ళంత మర్యాద, బోళ్ళంత సౌందర్య అభిలాష ఉండేది. ఇలా బోలెడన్ని కథలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఆ కథలన్నిటినీ మనం చదువుకుందాం. అదిగో చదువుకున్నప్పుడల్లా లోపల ఒక ఆనందం అన్నమాట. చిట్టి పొట్టి చింతగింజ, కథా లహరి, కథా సుధ, ఇష్టాగోష్ఠి, ఇలా బోలెడన్ని కథలు మనకి అందుబాటులో ఉంచారు. ఇంకొక కథ కూడా ఉంది మనకి బాగా, అశ్వినీ దేవతల కథ. అశ్వినీ దేవతల స్తోత్రం గురించి చెబుతూ ఆ ఉపమన్యువు అనేవాడిని శిష్యుడిగా వెళ్ళాడు ఒక గురువుగారి దగ్గరికి. ఆ గురువుగారికి ఒక బిరుదు ఉందిట. ఏమిటా బిరుదు? కార్షాయసదంతి అని బిరుదుట. ఏమిటిట? ఇనప పళ్ళు కలిగిన వాడని బిరుదుట. ఎందుకు వచ్చిందిట బిరుదు? వచ్చిన పిల్లల్ని చాలా కఠినంగా పరీక్ష చేసి ఆయన తీసుకునేవాట. సరే, ఇతను వచ్చాడు ఉపమన్యువు. వెళ్ళిరారా, గోవులు కాచుకురా అని పంపించాడు. వెళ్ళాడు, వచ్చాడు. భోజనం కట్టేవాళ్ళ. మరి ఏం తిన్నావురా? గోవులు ఇచ్చారు, బ్రహ్మాండమైన పాలు తాగాను నేను అన్నాడు. తప్పు నాయన, ఆ పాలు యజమానులవి, మనం తాగకూడదు. సరే, మర్నాడు వెళ్ళాడు. మర్నాడు కూడా భోజనం కట్టేవాళ్ళ. మళ్ళీ హాయిగా వచ్చాడు. ఏమిరా, ఏం తిన్నావు నువ్వు? గోవుల పాలు కాదండి, దూడలు నురుగు ఉంది దూడల మూతి దగ్గర, అది తీసుకుని హాయిగా ఉన్నాను నేను. తప్పు నాయన, అది దూడలకు సంబంధించింది, మనం తీసుకోకూడదు. సరే, 2 రోజులు అయిపోయింది. 3వ రోజు కూడా. 3వ రోజు ఆవులన్నీ వచ్చాయి కానీ వాడు రాల.
ఏమైందని వెతుక్కుంటూ వెళ్ళాట. తన ఆకలికి ఏదో ఆకులు రాగాడు, అందులో జిల్లేడాకులుండి కళ్ళల్లో పడి కళ్ళు పోయి అది కనిపించక ఒక దిగుడు బావిలో పడిపోయాడు. సరే గురువుగారు అన్నారు, అశ్విని దేవతలకి స్తోత్రం చేయనాయన, నీ కళ్ళు నీకు తిరిగి వస్తాయి. సరే బ్రహ్మాండమైన స్తోత్రం చేశాడు. వాళ్ళిద్దరూ వచ్చి ఒక ప్రసాదం లాంటిది ఇచ్చారు. ఇతను అన్నాడు, మా గురువుగారు చెప్తేనే తింటాను నేను. ఆయన సంతోషించి, తీసుకొని ఆయన నువ్వు ఇప్పుడు పనికొస్తావు చక్కగా అని చెబితే ఆ మంత్రాలకి ద్రష్ట అతనే, ఉపమన్యువు. ఆ ప్రసాదం తీసుకుంటే ఆయనకి కళ్ళు వచ్చాయి. ఆ స్తోత్రం చదువుకుంటే మనకి బోళ్ళంతా ఆరోగ్యము, నేత్ర ఆరోగ్యము కనిపిస్తుంది. ఆ స్తోత్రాల గురించి కూడా చెబుతూ సుపర్ణ సూక్తానికి పరిపోషకాలుగా ఈ సూక్తం ఉంటుంది, అశ్విని దేవతల సూక్తం. సుపర్ణ సూక్తంలోనే మొత్తం అంతా వేద రహస్యాలు అన్నీ నిండి ఉంటాయి. మరి ఆ రహస్యాలు తెలియాలంటే దానికి పరిపోషకం ఏది? ఇదిగో ఈ అశ్విని దేవతల స్తోత్రం. మరి ఎలా అధ్యయనం చేయాలి? చక్కగా ఉపదేశం పొంది నియమనిష్టలతో ఉండి, ఆహార నియమంతో ఉండి అధ్యయనం చేస్తే అవన్నీ దర్శనం అవుతాయి అని చెప్తారు. అలాగే ఇక ఏ కథ తీసుకుంటే ఆ కథ బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకో కథలో ఇతరులు చేసే చెడుని గ్రహిస్తారు ఒక గురువుగారు, వాళ్ళకి సంపదనిస్తారు. లిటరల్గా ఒక గుద్దితే గుద్దిన వాడికి బంగారం లభిస్తూ ఉంటుంది. ఆశ్చర్యపోతుంటాడు. సరే 2 సార్లు గుద్దుతాడు, తీసుకుంటాడు. గుద్దినప్పుడు కూడా రక్తం ఓడుతుంది, ఒకసారి నవ్వుతూ సహిస్తాడే, అయిపోతుంది. 3వసారి అతనికి దురాశ వస్తుంది. ఇంకా మనం బంగారంలో తీసుకుందాం, 4 దెబ్బలు ఎక్కువ వేస్తాడు. అంటాడనమాట ఆయన, ఇంక ఇది నీకు చివరిసారి అయిపోయింది, నీకు నీ ప్రారంధంలో సంపద లభించేది అంతా కూడా నువ్వు లభించేసుకున్నావు అంటాడనమాట. అంతే, ఆ రోజుతో అతనికి నూకలు కూడా చెల్లిపోతాయి. ఒక ప్రమాదం జరిగి అతను చనిపోతాడు. ఆ కథ పేరు ముబారక్ అని కథ అనమాట. అలా రకరకాల కథలు, వాళ్ళు కథలు చెప్పడంలో గొప్పవాళ్ళు. మనం గమనిస్తే ఆయన పాఠంలో కూడా ఏదన్నా లెక్చర్లో మెయిన్ అంశం ఒకటి ఉంటుంది, ఇలాంటి చిన్న చిన్న కథలు బోళ్ళని చెప్తారు. ఈ కథ సంప్రదాయమే అసలు భాగవతంలో కావచ్చు. భాగవతంలో ఆయన అడుగుతుంటాడు, ఎవరు? పరీక్షిత్తు. ముందర ఈయన ఏదో ఒక చిన్న మాట అంటాడు అనమాట, సుఖమహర్షి. ఆ రుక్మిణీ కృష్ణులకి నమస్కారము అంటాడు. అదేమిటయ్యా, రుక్మిణీదేవిని అట్లా ఎందుకు ఎత్తుకెళ్ళాడు, రాక్షస వివాహంలో ఎందుకు తీసుకెళ్ళాడు, నాకు చెప్పు, నాకు వినటానికి కుతూహలంగా ఉంది. ఇంకా మళ్ళీ అప్పుడు రుక్మిణీ కథ ప్రారంభము. మళ్ళీ ఇంకో మాట అంటాడు ఆయన, ఆ ఏనుగు మొసలిని సంరక్షించిన వాడికి నమస్కారము అంటాడు. మళ్ళీ ఈయన అనుమానం వస్తుంది, ఏమయ్యా అసలు ఏనుగు మొసలి ఎలా కొట్టుకున్నాయి, ఎందుకు కొట్టుకున్నాయి, దాన్ని ఎవరు రక్షించారు అనేసరికి మళ్ళీ గజేంద్ర మోక్షణ కథ ప్రారంభము అని. కాబట్టి ఆ కథా సంప్రదాయం అనేది భాగవతం, భారతం, వేదాలు. అసలు ఈ కథలన్నీ కూడా ఇదివరకు గురువుగారు అందరూ వేదాలు చెబుతూ ఈ ఉపాఖ్యానాలన్నీ చెప్పేవారు. వాటిలన్నిటిని కూడా క్రోడీకరించి పంచమ వేదము. అందుకే భారతానికి కూడా మనకి 3 దశలు చెప్తారు. జయము అని ఒకటి, భారతము అని ఒకటి, మహాభారతము అని ఒకటి. జయము అంటే కొంత భాగమేట. దానికి తర్వాత జనమేజయుడు వచ్చి సర్పయాగము అవన్నీ కలిస్తే భారతం అయిందిట. మింకా ఉపాఖ్యానాలన్నీ కలిసి, ఉపాఖ్యానాలు కలిసి మహాభారతం అయింది. కాబట్టి ఆ కథా సంప్రదాయంలో ఇచ్చిన వేదము అని చెప్పదగిన పుస్తకం చిట్టి పొట్టి చింతగింజ. ఆ కథలన్నీ మనం చక్కగా రోజు చదువుకుందాం, మన ఒత్తిళ్లు తగ్గించుకుందాం. స్ట్రెస్ బస్టర్లుగా, అంటే వాటి పరమ ప్రయోజనం మనం అందరం బాగుపడటం, ఆనందించటం. మరి దాన్ని భౌతికంగా కూడా మనం ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉపయోగించుకుందాం. అసలు ప్రయోజనం ఏమిటి? మనలో ఉండే బలహీనతలన్నీ జారిపోవడం అనేది అసలు ప్రయోజనం.
ఈ లోపుగా మనం చక్కగా ఏ ఒత్తిడిగా ఉన్న సమయంలోనో లేకపోతే మనసు అంత బాగోలేనప్పుడు సమయంలోనో చక్కగా ఇటువంటి కథలను కనుక మనం తీసుకుంటే ఆ వాతావరణం పూర్తిగా మారిపోతుంది. అలా మనం చదువుకుందాం, ఆనందిద్దాం. పిల్లలకి కూడా ఇది చెప్దాం. చూస్తున్నాం 4-5 రోజులుగా పిల్లలు ఒక ఊపేస్తున్నారు వేదిక మొత్తాన్ని. బ్రహ్మాండమైన మాటలేమిటి, పాటలేమిటి, నాటకాలేమిటి అన్నీ కూడా. వాళ్ళందరి రూపంలో ఉన్న స్వామికి నమస్కరిస్తూ మరొకసారి మనం అందరం కూడా భారతీయులము. మాస్టర్ గారు జాతి ద్రోహము, దేశ ద్రోహము అని ఒక కార్యక్రమం చేపట్టేవారు ఆ రోజుల్లో. వైట్ బ్రదర్హుడ్ అని చెప్పి, విజ్డమ్ టీచింగ్ టెంపుల్ అని చెప్పి, అందులో భారతదేశం మీద బోలెడన్ని దాడులు జరిగాయి, జరుగుతున్నాయి, ఇంకా జరుగుతూ ఉంటాయి కూడా. దానిని మన అందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు మాత్రమే వాటిల్ని పూర్తిగా ఎదుర్కోగలము. అందులోనూ ఈనాటి సెల్ ఫోన్ యుగంలో వచ్చిన సమాచారం నిజమా అబద్ధమా అని చూసుకునే సమయం లేకుండా మనం ఏం చేస్తున్నాం, వాటిల్ని కోట్ల మందికి పంపించేస్తున్నాం. ఒక్కసారి నొక్కితే 1,000,000 మందికి వెళ్ళిపోతుంది. అసలు ఏ సమాచారం వచ్చినా అది ఎంతవరకు సత్యము అన్నది మనం పూర్తిగా నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలా అందరం కలిసికట్టుగా ఉందాం. ఈ వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం చక్కగా నిర్వహించాలి అంటే వెనకాల ఆ ఇంటెలిజెన్స్ ఉండాలి. ఎవరైనా గురువుగారు, మాస్టర్ గారు. న్యాచురల్ ఇంటెలిజెన్స్, కాస్మిక్ ఇంటెలిజెన్స్ అని ఒక ఆయన సరదాగా చమత్కరిస్తాడనమాట. ఆ ఇంగిత జ్ఞానం అంటే కామన్ సెన్స్ అని గురించి కూడా మన బ్లావెట్స్కీ మాత అంటుందన్నమాట. దాని పేరు కామన్ సెన్స్ అని ఎందుకు పెట్టారంటే రేర్గా ఉపయోగిస్తారు దాన్ని. ఇట్ ఈస్ రాంగ్లీ కాల్డ్ కామన్ సెన్స్ బికాస్ ఇట్ ఈస్ రేర్లీ యూజ్డ్. కాబట్టి ఆ కామన్ సెన్స్ పెట్టుకుందాము. అన్ని విషయాల్లోనూ, సంబంధాల విషయాల్లో కావచ్చు, ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కావచ్చు, గురువుల విషయంలో కావచ్చు. గురువులకి మార్కులు వేయటం అంటే ఏం చెప్పారు మాస్టర్ గారు, నువ్వు ఎప్పుడు మార్కులు వేయగలుగుతావు గురువుకి? ఆయనకంటే పెద్దవాడివి అయితే మార్కులు వేయగలుగుతావు. కాబట్టి ఆ మార్కులు వేసే పని మనకొద్దు. చక్కగా హాయిగా మనం చదువుకుందాం, ఆనందిద్దాం. ఆయన సేవలో ఇంకా ఇంకా మునిగిపోయి తరిద్దాం. ఈ అందరి రూపంలో ఉన్న మాస్టర్ గారికి నమస్కరిస్తూ మరొకసారి అసలు ఆ పేరునే మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ, చిట్టి పొట్టి చింతగింజ, ఆ కథలు గాథలు అన్నీ. ఇంకొక చిన్న విషయం కూడా చెప్పేసి పూర్తి చేస్తాను. కథలు గాథలు అంటే గాథా సప్తశతి అని ఒక ఆయన సంకలనం చేశారు, హాలుడు అనే రాజుగారు. అందులో ఇందాక ఋతువులను వర్ణించారు కదా, వర్ష ఋతువుని వర్ణించాట ఒక్క మాటలో. ఏమిట? బ్రహ్మాండమైన వర్షం పడుతుంది. ఎలా పడుతుందటంటే ఆ వర్షధారలతో భూమిని, వర్షధారలు అనే తాళ్లతో భూమిని పైకి లేపుతోందా అనుకుంటున్నట్ట. లేవట్లా. కోపంతో ఉరుముతోందా అంటున్నట్ట. అంటే ఆ ఉపమానం అనమాట వాళ్ళు అలాగా. కాబట్టి ఇలా కథలు గాథలు అన్నీ మనం చదువుకుందాం, చక్కగా ఆనందిద్దాం. అందులో మనల్ని మనం మరిచిపోదుముగాక. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.